మనీష్ నామినేషన్ పార్ట్ 2 వీడియో ఇది. సో మనీష్ కళ్యాణ్తో అంటాడనమాట, నువ్వెందుకు మాధురిని నామినేట్ చేయలేదు, బికాస్ వీడియో నీకే కాదు అందరికీ చూపించారు, మేము కూడా వీడియో చూసాము. సో ఆవిడ నీ గురించి అలా మాట్లాడినప్పుడు నువ్వెందుకు ఆవిడని నామినేట్ చేయలేదు అని అంటాడు. నువ్వు నామినేషన్స్ విషయంలో సేఫ్గా ఉంటున్నావు, ఫేక్గా ఉంటున్నావు, నువ్వు భయపడుతున్నావు, అది అలా నాకు తెలిసిన కళ్యాణ్ అలా ఉండడు అని చెప్తాడు. ఇట్స్ వెరీ ట్రూ, నాకు అనిపించింది ఆ రోజు. బికాస్ నేను ఇదే మాట తనుజ విషయంలో కూడా అన్నాను, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి రమ్యాన్ చేసింది తనుజ మాధురిని ఎందుకు చేయలేదని. బికాస్ ఆ రోజు ఒక్కళ్ళనే చేయాలి. సో కళ్యాణ్ సంజన గారికి చేసి మీరు గేమ్ ఆడట్లేదు, గేమ్లో తక్కువగా అంటే గేమ్లో కనిపించట్లేదు అని సంజన గారికి చెప్పేదేదో మాధురికి డైరెక్ట్గా నామినేట్ చేసే అధికారం ఉంది. బికాస్ మాధురి ఆ వీక్ తన గురించి తక్కువగా మాట్లాడింది. సో అది చెప్పకపోవడం నాకు అసలు నచ్చలేదు అనమాట. అండ్ ఎగ్జాక్ట్గా అదే పాయింట్ మనీష్ కూడా చెప్పాడు. సో వేరాజ్ ఇమ్మాన్యుయల్ పాయింట్కి వస్తే అసలు ఇమ్మాన్యుయల్ నామినేషన్ తనుజాని వేసిన నామినేషన్ నాకు కిర్రాకు నచ్చింది. ఫస్ట్ టైం ఇమ్మాన్యుయల్ సేఫ్ ఆడకుండా చెప్పాడు అని అనిపించింది. తను చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. నా పాత వీడియోలో కూడా మీరు వెళ్ళి చూడండి. ఇమ్మాన్యుయల్ ఏదైతే తనుజ రాముకి ఓటేసిందో ఆ విషయంలో ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు. అండ్ తనని కూడా ఆ క్వశ్చన్ అడుగుతాడు. అది లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకు నువ్వు రాముకి ఇచ్చావని కూడా అడుగుతాడు. తనకి జస్టిఫికేషన్ కూడా ఇవ్వదు. అసలు ఈ అమ్మాయి మైండ్ స్టేబుల్గా ఉంటుందా, మళ్ళీ స్టాండ్ మార్చుకుంటే ఎందుకు నువ్వు స్టాండ్ మార్చుకుంటున్నావు, ఇప్పటివరకు ఇమ్మాలని చెప్పి ఇప్పుడు ఎందుకు రాముని అంటున్నావు అని చెప్పి ఆ రోజు రీతు చాలా గొడవ చేస్తుంది. దానికి ప్రియా శ్రీజ కూడా అరుస్తారు. సో ఆ పాయింట్లో 100% ఇమ్మాన్యుయల్స్ పాయింట్ ఈజ్ రైట్. ఇమ్మాన్యుయల్ ఎవరైనా ఓకే అని చెప్పడం అది ఇమ్మాన్యుయల్ వర్షన్. బట్ యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు ఇమ్మాన్యుయల్ కోసం అంత ఆడి, అంత ఫైట్ చేసి, అంత రీతుతో అంత గొడవ పెట్టుకొని అంత స్టాండ్ తీసుకున్న నువ్వు ఒక్కసారిగా స్టాండ్ మార్చేసుకుంటే అది నీ గురించే నీకే బ్యాడ్ అవుతుంది. బికాస్ నువ్వు ఒక స్టాండ్ మీద నిలబడలేదు అని. సో ఆ పాయింట్లో ఇమ్మాన్యుయలే రైట్. సెకండ్ పాయింట్ అయేషా విషయం వచ్చేస్తే, ఎస్ అయేషా విషయంలో తనుజ సేఫ్ ఆడింది, 100% సేఫ్ ఆడింది. బికాస్ వీళ్ళిద్దరూ లైవ్ చూసిన వాళ్ళకి, వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. బట్ అగైన్ ఈరోజు వాళ్ళిద్దరు నామినేషన్లో చెప్పిన పాయింట్స్ని బట్టి చూస్తే కూడా వారమంతా నీకున్న ఫీలింగు, హాఫ్ అన్ అవర్ ముందు వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్న ఫీలింగ్లో లేని ఒక పాజిటివిటీ అయేషా వచ్చి 10 నిమిషాల్లో చెప్పింది అనిస్తే అది నిజంగానే ఇమ్మాన్యుయల్కి మాదిరి నాకు కూడా నమ్మే సఖ్యంగా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం కౌంటర్ పార్ట్ అంటే కౌంటర్ ఇమ్మాన్యుయల్కి కౌంటర్ ఇచ్చే విషయంలో తనుజ ఫెయిల్ అయింది. 100% ఇమ్మాన్యుయల్ ఇచ్చిన పాయింట్లో తను లిటరల్లీ లూజ్ అయిపోయింది అనమాట. అందుకే ఏమీ అనలేక నువ్వు మనుషుల్ని అవసరానికి తగ్గట్టుకుంటా వాడుకుంటావు అని మాట ఇమ్మాన్యుయల్ గురించి చెప్పి నోరు జారింది. యాక్చువల్లీ అది తనుజ చేస్తుంది అనమాట. గేమ్ కోసం బాండ్స్ని, మనుషుల్ని వాడుకుంటుంది. అది మరొకసారి ఇక్కడ ప్రూవ్ చేసింది. అదే ఇమ్మాన్యుయల్ కూడా చెప్పాడు. అండ్ ఐ అగ్రీ విత్